కీర్తనలోంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. కీర్తనల గ్రంథం 88 కీర్తనలో 5వ వచనం చదువుదాం. 5వ వచనం. ఆ, ఎవరైనా చదవండి. చచ్చిన వారిలో విడువబడిన వాడినైతిని. నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకని వలె అయితిని. చాలు. ఈ వచనంలో 4లో సమాధిలోనికి దిగువారిలో నేను ఒకరిగా ఎంచబడి, ఈ వచనాలన్నీ మనం చదువుతున్నప్పుడు ఈ ఆలోచనే మనకు కనిపిస్తుంది. ఈ కీర్తనలో 10వ వచనంలో మృతులకు నీవు అద్భుతములు చూపెదవా, ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా. ఇలాగూ మనం చదువుతున్నప్పుడు ఈ కీర్తనంతా కూడా మరి చనిపోయిన వారి ఉద్దేశంలో వ్రాయబడింది అనమాట కదా. ఈ ప్రపంచంలో సజీవులు ఎవరు చెప్పండి? రోమాపత్రిక 6వ అధ్యాయం 11లో చెప్పాడు, క్రీస్తు యేసునందు సజీవులు మీరే అని చెప్పాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో అటువలే పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి అని చెప్పాడు. ఈ భూమి మీద బ్రతికే ప్రతి మనిషి కంటే మనమే సజీవులంగా ఎంచుకోవాలి. కారణం ఏంటంటే ఈ లోకంలో బ్రతికే వారికి ఏ రోజైనా మరణం రావచ్చు. అదే కదా మనం వింటున్నాం ప్రస్తుత దినాల్లో. కానీ క్రీస్తునందు ఉన్న వ్యక్తి ఆల్రెడీ చనిపోయాడు, క్రీస్తుతో పాటు చనిపోయాడు. హెబ్రీ పత్రిక 9:27 ప్రకారం మనుషులు ఒకసారి మృతి పొందవలనని నియమించబడింది కనుక ఆ ఒక్కసారి మరణాన్ని మనం క్రీస్తుతో రుచి చూసాం. అందుకనే మనకి ఇక మరణం లేదు. కాబట్టి మనం సజీవులం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సజీవులం అనేది మనం రోజు ఎంచుకోవాలి. సజీవులం అనే విషయాన్ని మనం ఎప్పుడు స్మరించాలి. సజీవులం, ఇక మరణం లేదు మనకు అనే విషయాన్ని మనం ఎల్లప్పుడూ ఆలోచన చేయాలి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 51వ వచనం చదవండి. యోహాను సువార్త 8:51. జర్నీలో ఉన్నారు. అది సార్ ఒకడు నా మాట నా విని ఆనందాన్ని చదువుతున్నాడు, ఇక ఆనందాన్ని చదువుతాడు చివరిదాకా. ఒకడు నా మాట గైకొని ఎడల వాడెన్ననూ మరణం పొందడని మీతో నిశ్చయంగా చెప్తున్నానని ఉత్తరం ఇచ్చింది. రైట్. ఈ వచనంలో ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడును మరణము పొందడు అని ప్రభు నిశ్చయంగా చెప్పాడు. అప్పుడు వెంటనే అక్కడ ఏముందంటే 52లో అబ్రహామును ప్రవక్తలను చనిపోయిరి కదా. ఇప్పుడు ఈ ప్రశ్న, ఈ ఆలోచన మనకు ఎవరు చెప్తారు చెప్పండి? ఒకడు నా మాట గైకొని ఎడల వాడు ఎన్నడూను మరణం పొందడు అనే వచనాన్ని మనం ఎత్తి మాట్లాడితే అబ్రహాము ప్రవక్తలు చనిపోయారనే విషయాన్ని మనతో ఎవరు చెప్తారు? శంకరం ఎవరు చెప్తారండి? మనతో ఉన్న లోకంలో ఉన్న వాళ్ళు చెప్పారు. ఇంకెవరు చెప్తారు చెప్పండి? లోకంలో ఉన్న వాళ్ళు చెప్తారు, విశ్వసించిన వారు జీవంతం లేని వారు. విశ్వసించిన వాళ్ళు చెప్తారు. ఇంకెవరు చెప్తారు? ఆయనతో చనిపోని వారు, ఆ చనిపోలేదని ఎంచుకున్నాం. రైట్. ఇంకా చెప్పండి, ఇంకెవరు చెప్తారు? ఇప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయం 51లో
ఒకడు నా మాట గైకొని ఎడల వాడెన్నడూ మరణం పొందడు. ఇక వాడెన్నడూ మరణం రుచి చూడడు అని ప్రభు చెప్పాడు. మరణం చూడడు అనే మాట ఎదిరించే వాళ్ళు ఎవరు? మనతో అబ్రహాం ప్రవక్తలు చచ్చిపోయారుగా అనే మాట ఎవరు చెప్తారు? సాతాను. ఆడొకడు లోకు దొరికాడు. మన మనసే చెప్తుందండి. అసలే మనకు ఎవరో కాదు, అసలు ఫస్ట్ అది మన మనసే చెప్తుంది. మీ మనసు చెప్పట్లేదా? మీ మనసు మీకు చెప్పదా? మన మనసు చెప్తేనే కదా మనం అది నమ్మి ఆ కోణంలో మనం ఆలోచిస్తూ ఆ త్రోవలో మనం జీవిస్తున్నాము. వాస్తవంగా మన నోట వచ్చే మాటలన్నీ ఎలా ఉంటాయి? ఇది తింటే ఏమైద్ది, అది దాగితే ఏమైద్ది, పొద్దునే జూమ్ మీటింగ్ జాయిన్ అవటం వల్ల నిద్ర సరిపోవట్లేదు కదా. ఈ లాంగ్వేజ్ అంతా ఒకసారి చావు ఉన్నవాడే మాట్లాడేవాడేనా? చచ్చిపోయేమో ఆల్రెడీ ఇంక చావు లేదనేవాడు మాట్లాడే మాట. మీరు చెప్పండి. అంటే అబ్రహాం ప్రవక్తలు చనిపోయారు, అంత గొప్ప గొప్ప వాళ్ళే చచ్చిపోయినప్పుడు చావు లేదంటారేంటండి అనేది ఎవరో మనకు చెప్పట్లేదు. కాబట్టి ఈ ఉదయకాలం అవిశ్వాసులు మనతో చెప్తారు అని మీరు చెప్పిన మాట ఒకసారి ఆలోచించండి. ఏంట్రా అవిశ్వాసులు చెప్తారు మనతో, లేకపోతే క్రీస్తు చనిపోయిన వాళ్ళు చెప్తారు అనేది మీరు చెప్పింది వాస్తవమే. కానీ మనం అంతరంగా ఆలోచించక్కర్లేదు. అసలు మనం నమ్ముతున్నామా ఇంకోసారి మనం చనిపోమని కదా? ఒక చిన్న మాట చెప్తా. అనుకోకుండా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది అనుకోండి ఈరోజు మీకు, ఏమైపోతుందో అని ఆందోళనలు ఎక్కడి వరకు వెళ్ళిపోయి ఆలోచిస్తారు మీరు. అసలు అది రాకుండా ఉంటే కదా, అప్పుడు ఎవరో వచ్చి మీకేం చెప్పట్లేదు, మీ మనసు కూడా మీకు చెప్పట్లేదు. ఆ వెలుగు ప్రభు మీకు దయచేయను కాక. ఎందుకంటే అదే సత్యం కదా. యోహాను రాసిన 2వ పత్రిక 4వ వచనంలో ఏమనుంది చదవండి. యోహాను రాసిన 2వ పత్రిక 4వ వచనం. పర్లే, ఎవరు తీస్తాళ్ళు ముందు చదవండి. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. శంకర వాక్యం చూసావా? అది రెఫరెన్స్ చదువు, నువ్వు చదువురా, చదువు. అది రెఫరెన్స్ తీసానన్నావుగా, చదువు. యోహాను రాసిన 2వ పత్రిక 4వ వచనంలో ఏముంది చదివారా మీరు? కొందరు సత్యములో నడుస్తున్నారని ఉంది. కొందరు సత్యంలో నడుస్తున్నారు. పిల్లల్లో కొందరు సత్యంలో నడుస్తున్నారు. ఇప్పుడు మీరందరూ పిల్లలైతే ఈ పిల్లల్లో కొందరు ఈ సత్యంలో నడుస్తారు, అందరు నడవరు. అందరు నడవరు. అందరు నడిస్తే మంచిదే, కానీ కొందరు నడుస్తారు. ఏ సత్యంలో? మనం ఇక చనిపోము. మనం ఇక చనిపోము. ఎందుకు చనిపోము మనం ఇక? ఎందుకంటే 2 సంవత్సరాలు యేసుప్రభు వస్తున్నాడు కాబట్టి చనిపోము. ఇంకా 2 సంవత్సరాలే కదా యేసుప్రభు వచ్చేది, కాబట్టి చనిపోము అంటాను. రైటేనా నేను చెప్పింది? కాదండి, ఆల్రెడీ చనిపోయాం కాబట్టి అది రైట్ ఆన్సర్. ఒకవేళ బర్నబా అన్న ఒక 50 సంవత్సరాల క్రితమే బ్రతికిన వాడైతే, అప్పుడే జూమ్ మీటింగ్ పెట్టినోడైతే అప్పుడు ఈ మాట చెప్పడు కదా అని మీరు అనుకోద్దు. యేసుప్రభు ఎప్పుడో చెప్పారు ఈ మాట. అది కూడా ఎలా చెప్పారు ప్రభు? మీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు, ఒకడు నా మాట గైకొని ఎడల వాడెన్నడను మరణము చూడడు. రైట్? మరణం లేదు మనకిక అనే ఒక ట్రూత్ లో మీలో ఎంతమంది నడుస్తున్నారు? ఆ వెలుగులో మీలో ఎంతమంది నడుస్తున్నారు?
ఆ సత్యంలో మీలో ఎంతమంది నడుస్తున్నారు? ఎందుకంటే రోమాపత్రిక 6వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. కొంచెం స్పీడ్ గా చదివితే రెఫరెన్స్లు. కాబట్టి తండ్రి మహిమ వలన ఆ, క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వల్ల మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. సో ఈ వచనంలో రోమాపత్రిక 6:4లో ఈరోజు లిస్ట్ చాలా ఎక్కువ మంది పేర్లు వచ్చేసినాయి. వీడియోలు ఆఫ్ చేసుకునే వాళ్ళు ఎప్పుడు చెప్పలేనని పేర్లు వచ్చినాయి. ఎందుకు? ప్రయాణంలో ఏనా ఇదివరకైతే పర్లేదు, చెప్పపోయినా అలా జాయిన్ అయిపోయినా ఏమవ్వదు కాదు. రిమూవ్ చేసేస్తున్నాడు, అవునండి, ఆయన ఎక్కువ పేర్లు వచ్చినాయి. అంతే కదా. అవునండి, అవునండి. మరి గోడలు చూపించే వాళ్ళు కూడా తీసేస్తాను, ఫ్యాన్లు చూపించేవాళ్ళు, గోడలు చూపించేవాళ్ళు కూడా తీసేస్తాను. మొఖాలు పెట్టాలి. హోప్ నెంబర్ 64 ఎవరండి? సువర్ణ అండి, సువర్ణ. ఉందా? లేదా? హోప్ నెంబర్ 64 జాయిన్ అయ్యారన్నా? జాయిన్ అయ్యారండి. మరి మాట్లాడట్లేదు. హోప్ నెంబర్ 53 ఎవరు? అది ఇప్పుడు చెప్తున్నారు. ఫ్యాన్ చూపించారు చిన్నగా, కిటికీ ఫ్యాన్ అయింది. ఏనా కనబడాలి ఉంటే. మీ ముఖం లేకపోతే ఒక పని చేయండి, మీరు ఏదైనా ఫ్రేమ్ చేయించి దాన్ని ముందు పెట్టేసేయండి, దండేసి దానికి పెట్టేసేయండి. వింటున్నారా? హోప్ నెంబర్ 64 చదవండి. రోమాపత్రిక 6:4 చదవండి. అసలు అన్న మళ్ళీ చదవండి. రోమాపత్రిక 6:4. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో మృతుల్లో నుండి నుండి ఎలాగూ లేపబడినో ఉమ్, అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వల్ల మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. రైట్. మనం ఎక్కడ నడిచినట్లు అని ఉందండి అక్కడ? నూతన జీవం. నూతన జీవం కదా. ఈ నూతన జీవం ఎప్పుడుంది? ఈ నూతన జీవం ఎప్పుడుంది అంటే రిజరక్షన్ తర్వాత ఉన్న లైఫ్ అన్నమాట. రిజరక్షన్ ఎప్పుడు ఉంటది? మరణం తర్వాత ఉంటది. కాబట్టి ఈ నూతన జీవంలో ఎవరైతే నడుస్తున్నారో వారు మరణం తర్వాత జీవంలో నడుస్తున్నారు. ఈ నూతన జీవంలో ఎవరైతే నడుస్తున్నారో వారు మరణం తర్వాత జీవంలో నడుస్తున్నారు. పేరు వందాలు. అన్న హనుక్ అన్న మైక్ ఆఫ్ చేసుకోండి. సో మరణం తర్వాత జీవంలో నడుస్తున్నారు. అర్థమైంది కదా. అంటే ఈ జీవంలో నడిచే వాళ్ళకి ఇక డెత్ అనేది ఉండదు. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4లో ఏమన్నాడంటే తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతుల్లో లేపబడి ఎలాగూ లేపబడ్డాడో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే అందులో నడుచున్నట్లు అన్నాడు. కాబట్టి ఎవరైతే ఈ న్యూ లైఫ్ లో నడుస్తున్నారో వాళ్ళకి డెత్ లేదు అనే ఒక ఆలోచనలో నడవాలి, లేదా ఆలోచనలో నడుస్తున్నారు, ఆ వేలో నడుస్తున్నారు. సో అది ఖచ్చితంగా నూతనంగానే ఉంటది. ఆ వేలో నడుస్తున్న వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు మీరు చెప్పండి? ఎంఐ మార్గంలో నడిచే వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు? అలాగే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎలా మాట్లాడుకుంటారు? ఇద్దరు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎలా మాట్లాడుకుంటారు? షాపింగ్కి వెళ్ళే వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు? అసలు డెత్ లేదు అనే వేలో ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు? ఆ మాటలే మీ నాలుకలో ఉంటే దాన్ని అన్నాడు అది లోక మర్యాద కాదు అన్నాడు. సో ఈ లోక మర్యాద వేరు, అంటే ఈ లోకము మాట్లాడే భాష వేరు ఉంటది. అసలు ఇక చావు లేదు మనకు అనేవాళ్ళు మాట్లాడుకునే భాష వేరు ఉంటది. రెండు ఒకేలా ఉంటాయి భాష కదా. చావు ఉంది అనేవాళ్ళు భాషలో అస్తమాట ఏమొస్తుంది? చావు ఉంది, భయం. భయం వస్తుంది. ఇంకా
చెప్పండి. లేదు. చావే వస్తుంది. చావే వస్తుంది, ప్రతిదానికి చచ్చిపోతామంటారు. ఎందుకంటే ముందున్నది అదే కాబట్టి అది అస్తమాటు నాలుకలో వస్తుంది. మనం ఏది మాట్లాడతామో అది వాస్తవంగా మనకు జరుగుతూ ఉంటుంది. అందుకనే చూడండి, మనం నిన్న విన్నట్లుగా రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనంలో ఏం చెప్పాడంటే, అనుకూలంగా మన శరీరాలు ఉండాలని చెప్పాడు. 12వ అధ్యాయము 1వ వచనంలో అనుకూలంగా మన శరీరాలు ఉండాలన్నాడు. మన శరీరాలు అనుకూలం ఎప్పుడవుతాయంటే, అవి చావునకు లోనైన శరీరాలు కదండి. అవి అనుకూలం అవ్వాలంటే ఏం చేయాలంటే మన నాలుకలో చావు ఉండకూడదు. అసలు డెత్ అనే దాన్ని మనం మాట్లాడుకుంటా ఉంటే మన శరీరము సజీవంగా దేవుని పనికి ఉపయోగపడుతుంది. అర్థమైందా? మన అవయవాలు వాస్తవంగా పాప నియమం ఉన్న అవయవాలు. ఇది రక్షించబడిన తర్వాత కూడా మనకు తెలిసిన అంశమే. 7వ అధ్యాయం రోమా పత్రికలో వచ్చిన 23లో చెప్పినట్లుగా మన అవయవాల్లో ఇప్పుడు కూడా పాప నియమం అనేది ఉంది. అందుకనే ఇది పాప శరీరం మాత్రమే కాదు, ఇది చావునకు లోనైన శరీరం, మరణానికి లోనైన శరీరం. కానీ ఇది కూడా మనకు ఎలా లోబడిద్ది, ఇది కూడా మనకు ఎలా లొంగుతుంది, ఇది కూడా మనకు ఎలా ఉపయోగపడుతుంది, దీన్ని ఎలా మనం వినియోగించాలి అని అంటే, జస్ట్ మనము మాట్లాడేటప్పుడు మరణం అనేది మన నాలుకలో ఉండకుండా ఉంటే చాలు. సింపుల్. అది మరణం మన నాలుకలో ఎప్పుడు ఉంటుందంటే, మరణం ఉంది, మరణం అనేది ఫ్యూచర్ ఈవెంట్ గా మనం అనుకుంటే ఉంటది. కానీ మరణాన్ని మీరు అందరూ పాస్ట్ ఈవెంట్ గా అనుకోవాలి, ఎందుకంటే అది జరిగిపోయింది. రోమాపత్రిక 6వ అధ్యాయంలో ఏం చెప్పాడు అది మీరు గమనించండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏం చెప్పాడు? వచనం 5. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల దేవుని ఆయన స్తోత్రం. ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారము అంటే అర్థం ఏంటంటే, ఆయన మరణించినప్పుడు మనం ఆయనతో పాటు ఐక్యం కలిగి ఉన్నాం. దేనిలో? ఆయన మరణంలో మనం ఐక్యం కలిగి ఉన్నాం. కాబట్టి మనం చనిపోయాం. పౌలు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా రాశాడు. ఏమని? గలతీ పత్రిక 2:20 ఏం రాశాడు చెప్పండి? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. సిలువేయబడి ఉన్నాను అంటే అర్థం ఏంటంటే, నేను క్రీస్తుతో కూడా చనిపోయానని రాశాడు. నిజంగా మనం క్రీస్తుతో కూడా చనిపోతే ఇప్పుడు ఏం లేదు, ఇక మరణం లేదు. మరణం లేదు అని నమ్మిన వాళ్ళకి దాని రిలేటెడ్ గా ఉండేవి ఏవి మీ నాలుగులోనికి రావసలు. మీ నాలుగులోనికి అవి ఏవి రాకుండా ఉంటే మీ శరీరం సజీవంగా ఉంటది, సజీవ యాగంగా ఉంటది అన్నమాట. ఒక మత్తు, లేకపోతే ఒక అనాలోచన, లేకపోతే మీరు చేద్దాం అనుకున్న దానికి అవయవాలు లోబడకపోవటం, ఇదంతా ఉండదు అన్నమాట. శరీరం అలా ఉండదు. శరీరం అనేది సజీవ యాగంగా దేవునికి మనం సమర్పించవచ్చు అనమాట. మన పేరేంటి? 6:11 రోమా పత్రిక, క్రీస్తు యేసునందు సజీవులు కదా. వాస్తవంగా సజీవులు అంటే అర్థం ఏంటి? బ్రతికున్న వారిని సజీవులు అంటాం. కానీ మన దగ్గరికి వస్తే సజీవులు అనే దానికి నిర్వచనం ఏంటి? వీడియోలు ఆఫ్ చేస్తే రిమూవ్ చేసేస్తాను, ముందే చెప్తున్నాను. నా ముందున్న వాళ్ళు ఎవరు వీడియోలు ఆఫ్ చేయొద్దు. క్రీస్తు యేసునందు సజీవులు అనే దానికి నిర్వచనం ఏంటి? క్రీస్తు కూడా చనిపోయి లేచాను. ఇంకా ఇంకా బాగా క్లియర్ గా చెప్పండి, సింపుల్ గా. సజీవులు అంటే బ్రతికి ఉన్నవారని. మన దగ్గరికి వచ్చి సజీవులు అంటే నూతన జీవం కలిగిన వారు. మీరు చాలా లోతుగా చెప్పేస్తున్నారండి, సింపుల్ గా చెప్పండి.
క్రీస్తు మరణం లేని వారండి. అంతే సింపుల్ గా ఇంక సావు లేని వాళ్ళు అని చెప్పాలి. ఇక చచ్చిపోయినవాడు సజీవుడు, బ్రతికున్నవాడు సజీవులు అనేది మనకు తెలుసు. కానీ మనం చెప్పాల్సింది ఏంటంటే ఇక చావు లేనివాడు సజీవుడు. అర్థమైంది కదా? సో ప్రభుకు స్తోత్రం. మళ్ళీ చెప్తున్నాను, మన జీవితాల్లో ఇక ఎన్నటికీ చావు లేదు. ఇప్పుడు మీరు ఎలా ఆలోచన చేయండి, ఈ వెలుగులో ఎంతమంది నడుస్తున్నారు? రోమాపత్రిక 6:4 చెప్పినట్లుగా ఈ నూతన జీవనంలో నడుస్తున్న వారు ఏం చేస్తారంట? 13వ వచనం, అవయవములను పాపానికి అప్పగించరు అని రాశాడు. ఈ వెలుగులో నడిస్తే మన అవయవాలను మనం ఈజీగా ఉపయోగించవచ్చు. మన అవయవాలను ఈజీగా మనం ఉపయోగించవచ్చు కదా. మన మాట ముందు ఏదేనాలా చెప్పాలా? మన మాట ముందు నాలుక. ఏదేనాలా? నాలుక మన శరీరం వినాలి కదా. మన శరీరం మన మాట వినాలంటే, దాన్ని సజీవ యాగంగా సమర్పించాలంటే మనము జీవం మాత్రమే మాట్లాడాలి. దానికి మన బలమైన నమ్మకం ఏంటంటే, సో డెత్ ఈజ్ నాట్ దేర్, ఇక మనకు మరణం లేదు అని మనం నమ్మాలి. ఈ ఉదయకాలం ప్రభు మీకు ఈ కృప దయచేయను కాక. ఎందుకంటే యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో 4వ వచనంలో ఏం చెప్పాడు? చదవండి. 3వ అధ్యాయం 4వ వచనం యాకోబు పత్రిక. యాకోబు పత్రిక 3:4. ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకుని పోబడినను ఓడ నడుపు అని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత తిరపబడును. అలాగే అంటే ఇక్కడ దేని గురించి చెప్తున్నాడు చూడండి. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. నాలుక అగ్నియే. నాలుక చాలండి. ఇక్కడ చూడండి 3వ వచనం చూడండి. గుర్రములు మనకు లోబట్టుకై నోటి కళ్ళెం పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదుము కదా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మన ఉద్దేశం చొప్పున మన శరీరాన్ని మనం త్రెప్పాలి. తెప్పగలమా? తెప్పవచ్చు. మన ఉద్దేశం చొప్పున శరీరాన్ని తెప్పాలి. తెల్లవారింది లే కట్లు చేల్చు అనాల, కట్లు చేల్చింది. గాడిది గంతకట్టు అనింది, గంత కట్టింది. పనివారిని పిలిచి బయలుదేరదాం పద అంది, బయలుదేరింది. ఇస్సాకును లేపు, ఇస్సాకు లేచాడు. అబ్రహాం శరీరం కంప్లీట్ గా అబ్రహాంకి లోబడింది. మన శరీరం కూడా మన ఉద్దేశం చొప్పున లోబడాలి. దాని ఉద్దేశానికి మనం లోబడటం కాదు. అదేమంటది, ఈ రోజుకి పెద్ద ఎవరు వస్తారులే జూమ్ మీటింగ్ కి, అయినా మనం వీడియో ఆఫ్ చేసినా ఆయన రిమూవ్ చేసిన ఆడియో వచ్చింది కదా అని. లేదు, రిమూవ్ చేసేవాళ్ళు కూడా ఆడియో రాదు. అట్లా నీ శరీరం చెప్పినప్పుడు నువ్వు దాని ఉద్దేశంలో పోవద్దు, నీ ఉద్దేశంలోకి నీ శరీరం రావాలి. అర్థమైంది మీకు? వస్తుంది అనిపిస్తుందా, రావట్లేదు అనిపిస్తుందా? యథార్థంగా చెప్పండి కదా. స్టీఫెన్ రాజు గారు ఉన్నాడు, ఆటో ఆయన ఉద్దేశం చొప్పున వెళ్తే మంచిదా, దాని ఉద్దేశం చొప్పున వెళ్ళిపోతే మంచిదా? వెళ్ళిపోయిందా అనుకోండి, దాని ఉద్దేశం చొప్పున ఏమైద్ది కదా. కాబట్టి ఇప్పుడు ఆటో అయినా ఆయన ఉద్దేశం చొప్పునే వస్తుంది, కానీ ఆటో నడిపినంత ఈజీన శరీరాన్ని నడపటం. అందుకనే కిందేం రాశాడు చూడండి, ఏం రాశాడు చదవండి. 7వ వచనంలో మృగ పక్షి సర్ప జలచరముల్లో ప్రతిదీ సాధు అయిందంట, కానీ శరీరం సాధు కాదంట. అన్నీ లోబడతాయంట మనకి. ఏది? ఏనుగు లోబడిద్దంట, పక్షి జాతుల్లో పక్షులు లోబడతాయంట, సర్పజాతుల్లో సర్పం లోబడిద్దంట కదండి. జంతు, సర్ప, పక్షి, జల కదా, లోపల నీటితో ఉండే వాటితో కూడా, వాటికి కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నట్టు వాటిని కూడా ఆడిస్తాం. కానీ ఏది లోబడదు అందరికి?
శరీరం. నాలుక అనకండి, శరీరం. వాస్తవం ఇక్కడ తెలియక ఈ ఈ పత్రికలో నాలుకని రాశాడు కానీ వాస్తవం శరీరం. శరీరం లోబడదు. గుర్రము లోబడాలంటే ఏం చేయాలా? వాటి నోటికి కళ్ళెం పెడితే వాటి శరీరం లోబడింది. అలాగే ఇప్పుడు మనకు కూడా హింట్ ఏంటి? మన నాలుక లోబడితే, లేదా మన నాలుకలో జీవం ఉంటే మన శరీరం లోబడింది. ఇప్పటికిప్పుడు ఆ లాంగ్వేజ్ మీరు అందరూ నేర్చుకొని దాన్ని, ఆ ప్రోగ్రామింగ్ ని మీ నాలుకలో ఇన్స్టాల్ చేయాలి. అది మాత్రం మాట్లాడాలి. మీ శరీరం మీకు లోబడింది, పూర్తిగా లోబడింది. ఒకటే బలంగా నమ్మి మాట్లాడండి. ఏమనంటే, నేను ఆల్రెడీ చనిపోయాను, ఇక నేను చనిపోను. ఆదివారం మనం ఎక్కడికి వస్తున్నాం? ప్రభు బల్ల దగ్గరికి వస్తున్నాం. 20వ అధ్యాయం 7వ వచనం అపోస్తల కార్యాల గ్రంథం. ఎందుకు వస్తున్నాం రొట్టె విరుచుటకు. చెప్పండి? రొట్టె విరుచుటకు. ఇంకా చెప్పాలంటే, మీరు ఆయన రొట్టెలోంది తిని ఆ పాత్రలోని త్రాగినప్పుడల్లా ఆయన మరణమును ప్రచురించుదురని ఉంది కదా. సో అక్కడ వాస్తవంగా ఆయన మరణాన్ని ప్రచురిస్తున్నాం అనే దానికంటే మన మరణమును ప్రచురిస్తున్నాం. ఎందుకంటే ఆయన చనిపోయాడు అంటే వాస్తవంగా ఎవరు చనిపోయారు? నేను చనిపోయాను కదా. నేను చనిపోయానని చెప్పడానికి ఆదివారం మనం చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నాం. భానుశ్రీ అన్న, మీ సంఘంలో అందరూ ఎందుకు వస్తున్నారు ఆదివారం ఆరాధనకి? నేను చచ్చిపోయానని చెప్పుకోవడానికి వస్తున్నారు అందరూ, అందుకే రావాలి. అలా వస్తే ఏం జరిగిద్ది? నేను చనిపోయానని చెప్పుకోవడానికి అందరూ వస్తే ఏం జరిగిద్ది అంటే, ఇక నేను చనిపోను అనే నమ్మకంలోనికి వస్తారు. అప్పుడు వారి మాట్లాడే విధానం మారిపోద్ది. ఎంఐ మార్గంలో వాళ్ళు మాట్లాడుకునే విధానం ఎలా ఉందో సేమ్ మనం మాట్లాడుకునేది అంతట్లో జీవమే ఉంటది అనమాట. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, జీవం ఉండే దారిలో అసూయ ఉంటుందా? అరకిలో జీవం వెళ్ళే దారిలో అరకిలో అసూయ ఉండదు, 1/4 కిలో కలహం ఉండదు, ఏమైపోతామన్న చింత ఉండదు, తక్కువైపోతున్నామన్న నిరాశ ఉండదు, ఏముండవు. అవన్నీ ఉన్నాయంటే మనం జీవమును మాట్లాడట్లేదు, జీవము అనే దారిలో వెళ్ళట్లేదు మనం అని అర్థం. ఎందుకంటే మీరు రోమాపత్రిక 8వ అధ్యాయం చదివారు కదా. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అని అన్నది. జీవమును సమాధానమునై ఉన్నది. సమాధానం అనే మాట యొక్క అర్థం ఏంటంటే సంపూర్ణత. మనకు అన్నీ ఉన్నాయి అనిపిస్తుంది. అసలు ఈ అసూయ, కలహము, ఈ చెడ్డ ఆలోచనలు, తక్కువైపోతున్నాం అనే ఫీలింగ్స్, ఇవన్నీ ఉన్న వ్యక్తి ఎవరంటే జీవంలో నడవని వాడే. కానీ జీవంలో నడిచేవాడు సమాధానంతో ఉంటాడు. అంటే నాకు అన్నీ ఉన్నాయి, నేను అన్నీ కలిగి ఉన్నాను అనేదాన్ని నడుస్తాడు. అన్నీ కలిగి ఉన్నాను అని నమ్మేవాడికి అన్నీ కలుగుతాయి. మళ్ళీ చూడండి, ఏమీ లేవని ఏడ్చేవాడికి ఎలాగ ఏడుతున్నాడో పాటించండి, అయిపోద్దని ఇస్తారు. అట్లా వద్దు, అట్లా తీసుకోకండి. ఇంకెప్పుడు ఏడుతున్నాడని ఒకసారి ఆయన మొహానికి వెళ్ళి ఒకసారి అంటే చూడండి బాబు ఏడిచేస్తున్నాడు అని అంటారని చూస్తాం. అట్లా చూపించొద్దు. అన్నీ ఉన్నాయనుకోండి, మీకు అన్నీ కలుగుతాయి. ఎందుకంటే గలతీలకు రాసిన పత్రికలు ఏముందంటే వాక్యంలో, ఈ పద్ధతి చొప్పున నడుచువానికి 16వ వచనం సమాధానము కలుగును గాక అని ఉంది. 6:16 గలతీ 6:16. ఈ సమాధానం చొప్పున, లేకపోతే ఈ పద్ధతి చొప్పున నడుచువానికి సమాధానం కలుగుతుంది. ఏ పద్ధతి? 15 క్రొత్త సృష్టి కదా. అదే ఆత్మానుసారమైన మనసు. మరణము లేదు అనే వెలుగులో నడిచేవారికి, జీవంలో నడిచేవారికి, జీవాన్ని మాట్లాడుతూ నడిచేవారికి, సమస్తం ఉందని నమ్మి నడిచేవారికి సమస్తం కలుగుతుంది. సమస్తం కలుగుతుంది. అసలు ఇప్పుడు గుర్తింపు లేదని ఏడ్చే వాళ్ళకి నేను ఏం చెప్తానంటే, మీరు అసలు ఫస్ట్ అన్నీ ఉన్నాయని నమ్మి నడిచుంటే మీకు ఈ పాటికి గుర్తింపు కలుగుతుంది. ఏది లేదని మనం ఏడుతామో అది ఆల్రెడీ ఉంది అందులో. ఏడ్చే బదులు నవ్వుతూ వెళ్తే అవి కలుగుతాయి మనకి. అదే కదా ప్రభు చెప్పాడు, నువ్వు మేడ మీదకి ఎక్కి చూడాల్సినంత అవసరము కరువాసిపోయినోడు ఏం కాదురు బాబు,
నీకు ఏది కావాలో నువ్వు అడిగితే నేను ఇచ్చేవాడిని కదా అన్నాడు ప్రభు. అది దావీదు గురించి చెప్పలే, మన గురించి చెప్పాడు. ప్రతిదానికి ఏడ్చి పొందుకుంటున్నాం. లేదు లేదు లేదంటే మనకు వస్తున్నాయి. అట్లా రాకూడదు. ఆత్మానుసారమైన మనస్సు సమాధానం అన్నాడు కదా. నాకు అన్నీ ఉన్నాయి అని నడిచే దానిలో మనకు అన్ని కలుగుతాయి. అన్నీ ఉన్నాయా లేదా? అబద్ధమా ఇది? రాత్రి నేను కడపలో అడిగాను అనమాట, ఒక ప్రశ్న అడిగాను. ఏమడిగానంటే, మన బ్యాంక్ అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి చెప్పండి అని అడిగాను. వాళ్ళందరూ ఎవరు చెప్తారండి, ఎవరు చెప్పరు కదా బయటకు అంటున్నారు వాళ్ళు. కడపలో ఉన్న ప్రియులు ఏమంటున్నారంటే, అలా అడిగితే ఎవరు చెప్పరు కదా అంటున్నారు. ఎవరు ఎందుకు చెప్పకూడదు? మనం దేవుని పిల్లలం. సో మన అకౌంట్లో ఎంత డబ్బులు ఉంటాయి? దేవుని కలిగినవన్నీ మనవే. ఇది నిజమేనా చంద్రబాబు అన్న? దేవుని కలిగినవన్నీ మనవేనా? నిజమేనా ఇది? ఇది నిజమేనా అనే మాట ఎవరు చెప్పు. మన పాస్టర్ గారు చెప్పాడు కదా ఇందాక, ఆయన పేరు చెప్పి పర్లేదు, నువ్వు చెప్పొచ్చు. ఏంటో చంద్రబాబు అన్న చనిపోయాడు, మాట్లాడట్లేదు. ఏమన్నా నీ స్తుతికుడికి ఎందులో పెట్టావు? ఇందులో కలిపేసావా? ఇది ఆలయ ప్రతిష్టలో. అదే ఇది ఇదేనంటావా? లేదండి, అది వేరేది వేరు. మధ్యలో మీరెందుకు వచ్చారండి? జకరే గారు అనుకుంటున్నాడు ఈయనకి అవసరమా మధ్యలో వస్తాడు ఈయన. చిన్నబాబు అన్న, దేవునికి కలిగినవన్నీ మనమే కదా. ఇది నిజమేనా అనేది ఎవడు? వాడేగా, సాతానుగాడిగా, దుష్టుడేగా. మీకు కూడా అనిపిస్తుంది అలాగా? దేవునివన్నీ మనమేనా? దేవునివన్నీ మనకు ఉన్నాయా? నిజంగా ఉంటాయా? ఉన్నాయని నమ్మి నడిస్తే కలుగుతాయి. దేవునివన్నీ నావే అని నమ్మి ఆ ఫెయిత్ లో నడిస్తే అవన్నీ కలుగుతాయి. నమ్మి నడిచేవాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. సేమ్ అలాగే జీవాన్ని మాట్లాడుతూ నడిచేవాళ్ళు, జీవంలో నడిచేవాళ్ళు, వాళ్ళు అసూయ పడరు, ఎవరి మీద అసూయ పడరు, కలహం పడరు, నిరుత్సాహానికి ఎప్పుడు గురికారు, నిరాశ ఎప్పటికీ పడరు, నన్ను తక్కువ చేస్తున్నారనే ఆలోచనలోనికి పోరు, తక్కువైపోతున్నాననే తలంపులు వాళ్ళకి రావు. ఎందుకంటే ఆ మార్గంలో సమాధానం ఉంటది. సమాధానం అంటే అర్థం ఏంటంటే సంపూర్ణత. సంపూర్ణత ఉన్నది అని నమ్మి నడిచేవాళ్ళు అందరికీ సంపూర్ణత ఏమైంది? అది కలుగుతుంది కదా. యోసేపు వాళ్ళ అన్నలు పంపిస్తే ఏం చెప్పాడు వాళ్ళ నానింటికి? మార్గంలో మీరు గొడవలు పడొద్దని చెప్పాడు. మార్గంలో మీరు ఒకరితో ఒకరు గొడవలు పడొద్దని చెప్పాడు. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గంలో కలహాలు లేవు. ప్రదీప్ అన్న వెళ్తా గుడివాడ అన్నయ్యని మీరిద్దరు కూడా గొడవలు పడొద్దని మీ ఇద్దరికి చెప్పాను అనుకో, మీరేమనుకుంటారు చెప్పండి? వెళ్తా మీ ఇద్దరు గొడవలు పడొద్దు, మీకే ప్రసంగం ఇస్తున్నాను, అస్తమాటు ఆనందానికి ఇవ్వట్లేదు, అన్నయ్య ఫీల్ అవుతున్నాడు, కొంచెం చెప్పండి, ఆయనకు కూడా ఇంకో ప్రసంగం ఉంది వచ్చేవారం అని మీకు చెప్తున్నాను అనుకోండి, మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? ప్రాక్టికల్గా అడుగుతున్నానులే. జోష్ నాకు చెప్పినా పర్లేదు, ఎందుకంటే అక్క సరిగ్గా కనపట్లేదు నాకు. అది ఇప్పుడు కెమెరా జోష్న సిస్టర్ వైపు తిరిగింది. యాక నేను అలా చెప్పాను అనుకోండి, మీరు జాగ్రత్తగా వెళ్ళండి, వెళ్తా దారి మధ్యలో గొడవ పడకండి, ఈ వారానికి ప్రదీపానికి ఇచ్చాం, వచ్చే వారం ఆనందానికి ఇస్తామని అంటే అసలు వాస్తవం మీకు లోపల ఏమనిపిస్తుంది చెప్పండి? ఆ విషయాలు ఎవరికి చెప్తామండి? పిల్లలతో చెప్తాం, పెద్దోళ్ళతో చెప్పం కదా. ఆ విషయాలు కూడా చెప్పాల్సి వస్తుందంటే మీరు పిల్లలే. ఇక కొంతమంది గొడవలు పడకండి, ఇప్పుడు నేను చాక్లెట్ నీకు పెట్టాను, నెక్స్ట్ టైం ఇంకోటి ఉంది ఫ్రిడ్జ్ లో దాచాను, అది నీకు పెడతాను అని చెప్పినట్టు, ఈ ఆదివారం నీకు ఇచ్చే పాట, వచ్చే వారం నీదే పాట, ఈసారికి నీకు ఇచ్చే ప్రసంగం, నెక్స్ట్ టైం నీకు ఇస్తా ప్రసంగం అని నాకు చెప్తే బాగుండు అని కోరుకున్న వాళ్ళు జీవనంలో నడుతున్నారా చెప్పండి?
నడవట్లేదు. జీవనంలో నడవట్లేదు వాళ్ళు. అసూయ, కలహము, ఈ ఇటువంటి వాటిలో మీరు ఉన్నారంటే మీరు అమ్మాయి మార్గంలో నడవట్లేదు. వాళ్ళకి చెప్పాలి, మీరు దారి మధ్యలో గొడవాడుకోకండి, మీరు అలర చేయకండి, నోటి మీద వేలేసుకొని వెళ్ళండి అని చెప్పాలి. అది మీకు చెప్పటం మీకు చాలా అవమానం వాస్తవంగా. ఎందుకంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఈ అసూయ కలహం కలిగిన వాళ్ళతో మాట్లాడుతూ పౌలు ఏం చెప్పాడంటే, అసలు ఆత్మ సంబంధులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను అన్నాడు. 3వ అధ్యాయంలో కొరింథీ పత్రికలో మొదటి వచనంలో ఏం చెప్పాడంటే, ఆత్మ సంబంధులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని. మీకు అర్థమైందా? ఎందుకంటే వాళ్ళతో మాట్లాడుతూ అన్నాడు 3వ వచనంలో, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మరణం ఉందని నమ్మి నడుస్తాడు. అతని మాటలు ఎలా ఉంటాయి? అతని మాటలన్నీ మరణం ఉన్నట్లే ఉంటాయి. తినకపోతే చచ్చిపోతాం, ఇది తింటే అది వస్తుంది, ఇది తినకపోతే ఇది వస్తుంది, ఇలా ఇలా ఎంతసేపు నిద్రపోకపోతే ఏదో అయిపోద్ది. ఇవన్నీ వాళ్ళ లాంగ్వేజ్ లో ఉంటాయి. వాళ్ళ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అట్లానే ఉంటుంది. మరణం వాళ్ళ నాలుకలో ఉంటుంది. మరణంలో నడుస్తున్న వాళ్ళు అన్నీ ఉన్నాయని నమ్ముతారా? జీవంలో ఉన్న వాళ్ళకి సమాధానం ఉంటుంది, అన్నీ ఉన్నాయని నమ్ముతారు, వాళ్ళకి అన్నీ కలుగుతాయి. ఏమీ లేవు ఏమీ లేవు ఏమీ లేవు అన్న వాళ్ళకి ఏముంటది? అసూయ ఉంటుంది, కలహం ఉంటుంది. కొరింథీలో ఉన్న వారికి అంట అసూయ కలహం ఉందంట. వాళ్ళతో పెద్దవారితో మాట్లాడినట్లు మాట్లాడలేకపోతున్నాంట అని చెప్పాడు. కొంతమంది ప్రార్థనలో అలిగి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారు అలిగి? అలిగి వెళ్ళిపోయిన వాళ్ళకి ఫోన్ చేస్తారు, చేయరు. కొంతమంది వెనకాల మళ్ళీ వెనకబడి చేస్తారు. చేసి ఏం చెప్తారు? ఏదో కవరింగ్ స్టోరీ ఒకటి వేస్తారు. అసలు అలిగిన వాళ్ళకి ఫోన్ చేసినోడు అలిగినోడిని అవమానపరిచినట్టేగా. నువ్వు మరీ చిన్నపిల్లోడురా బాబు, పెద్దోడు అవ్వలేదు నువ్వు అని నీకు మళ్ళీ ఫోన్ చేశారని అర్థం. అది నీకు తెలియక ఫోన్లే నన్ను ఆదరించడానికి మళ్ళీ ఫోన్ చేసావన్నా, లేని ఎడలు నేను అత్యధికమైన దుఃఖంలో మునిగిపోదును అని చెప్తామా? అది చాలా అవమానం మనకి. ఏం పృథ్వీ అన్న? దీనికి మనవాళ్ళతో ఆనందం ఎక్కువైపోయింది. అదిగా ఉందని చెప్తున్నాడు. నల్లజర్లో మిమ్మల్ని చిన్న చూపులు చూస్తున్నారంటే సంఘంలో ఎంతవరకు నిజం? అది పచ్చి అబద్ధం. నాది పచ్చి పచ్చాబద్ధం. అబద్ధం. మీరు పాట పాడతానంటే కూడా పాట ఇయట్లేదంట మీకు. అంటే మాట్లాడుకుంటున్నారులే, బయట టాక్ అన్నమాట. రోమా 8:9 సార్. శరీరంలో లేము, ఆత్మలో ఉన్నాం గనక అవి ఏమి మనకు పనిచేయవు. అంతేంటరా? ఖచ్చితంగా అంతేనా? సత్యప్రసాద్ గారు సత్యమేనా అంటున్నాడు మరి వెనకాల నుంచి. నేను అనుకుంటున్నాడు వీడియో ఆఫ్ చేసుకొని దినాలే బాగున్నాయి, ఆన్ చేసుకున్న కానీ నందవులుకున్నాడు అనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే మంచిదే. అంటే మీ గురించి ఇలాంటి మాట బయటికి కనీసం రాకూడదు అన్నమాట. అలాంటి పొగ్గోడు రాకూడదు. ప్రభు అటు కృప దయచేయను గాక. ఎక్కడో నన్ను చిన్న చూపు చూస్తున్నారని మీరు ఎందుకు అనుకోవాలా? అన్నీ ఉన్నాయి కదా మనకి. అన్నీ ఉన్న వాళ్ళకి అన్ని కలుగుతాయి లేదా? ఐటెంలు అన్నీ ఉన్నాయంటే అన్నీ పడతాయి మనకి. మన దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎవరో ముందు తినేస్తారని తొందరపడి మీరు గిన్నెల దగ్గర పోకండి. తోపుని ఫినిహాస్ లాగా మీ ఐటెం మీకు వచ్చేస్తాయి. సమాధానము అనే అనుభవంలో నడిచే వాళ్ళకి సమాధానం కలుగుతుంది ఖచ్చితంగా. ఇది రాసుకోండి, రాసి పెట్టుకోండి. 6:16 గలతీ పత్రిక. సమాధానంలో నడిచే వారికి సమాధానం అన్నీ ఉన్నాయని నమ్మే వాళ్ళకి అన్నీ కలుగుతాయి. గ్రీటింగ్స్ అండి. నాకు డేవిడ్ రాజు గారి పెళ్లిలో వివాహ వర్తమానం కాదు నాది. గ్రీటింగ్స్. ఎందుకంటే ఆయన పెద్ద ఆయన కదా, చాలా పెద్దోళ్ళు అందరూ ఉన్నారు ఆయన దానిలో. ఇప్పుడు నాకు ప్రసంగం అయిపోతే నేను రానంటే అది ఎంతవరకు బాగుంటుంది చెప్పండి?
డేవిడ్ రాజు గారు గ్రీటింగ్స్ టైంలో వాళ్ళ అబ్బాయి గ్రీటింగ్స్ ఎప్పుడు ఉంటాయి, లాస్ట్ లో ఉంటాయి. మా బ్యాచ్ వాళ్ళు అందరూ ఏమంటారు, అన్న నువ్వు గ్రీటింగ్స్ చెప్తుండు, మేము ముందెళ్ళి జాగ్రత్త కానిచ్చేస్తాం, తింటా ఉంటాం, మళ్ళీ ఏం ఉండదు అని వెళ్ళిపోయారు అనుకోండి. నేను కూడా వెళ్ళిపోయాను, ఈ టైంలో నన్ను పిలిచారు అనుకోండి, ఏం జరిగింది? ఏనా డేవిడ్ రాజు అన్న, అంతే కదా. మా గ్రీటింగ్స్ టైంలో ఎవరు అందరు భోజనాలు ఆవిడలో ఉంటారు, నేను కూడా పోయాను అనుకో వాళ్ళతో పాటు, ఏం జరిగిద్దా? ఆ? అవునండి. ఆ, నేను ప్రశ్న అడుగుతాను, మా ఏమనుకోద్దే, సమాధానం చెప్పండి. చివరిదాకా ఐటెంలు ఉంటాయంటారా ఆ రోజు? ఉంటాయండి, అన్ని ఉంటాయండి, దాస్తారా? ఉంటాయండి, ఉంటాయండి, ధైర్యంగా చెప్పండి, మీరు విందు ప్రధాని గట్టి చెప్తలేదు. ఉంటాయి, ఉంటాయి, అన్ని ఉంటాయండి. దేవుని స్తోత్రం. అయితే ఇప్పుడు అన్ని డేవిడ్ రాజు అని చెప్పిన మాట అందరూ గుర్తుపెట్టుకోండి. ఉన్నాయి లేదు నేను తర్వాత చెప్తాను, కానీ దేవుడి దగ్గర మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఉన్నాయని నమ్మండి, మీకు ఖచ్చితంగా అన్ని కలుగుతాయి. చేప ఫ్రైతో పాటు అన్ని పడతాయి, అట్టికే బజ్జీ కూడా వేస్తారు, అన్ని ఉంటాయి. మీరు ఎందుకు మనకి ఏది కలగదని ఒక డౌట్ లో నడిచి ఏది లేదని ఎడుతున్నారు. అక్కడ మొదలవుతున్నాయి ఈ అసూయలు, ఈ కలహాలు. అసలు క్రీస్తు యేసునందు సజీవులకు వాస్తవం ఇవేవి ఉండకూడదండి. మన చచ్చినోళ్ళమా బ్రతికినోళ్ళమా? మళ్ళీ చచ్చిపోతామా? ఇక మనం చావం కదా. అందుకనే ఈ కీర్తనలో చెప్పినట్లుగా మనం సమాధిలోనికి దిగువారిని పోలిన వారం కాదు. కాబట్టి 88వ కీర్తనలో చెప్పినవేవి మనకు చెందినవి కాదు. మనమందరం ఆల్రెడీ చనిపోయి తిరిగి లేచి. ఎంతమంది ఈ ఉదయకాలం ఈ వాక్యం నమ్ముతున్నారో, అన్నీ ఉన్నాయని నమ్మి నడవండి, అన్ని కలుగుతాయి. ఎక్కువ మంది బాధ చెప్పేస్తున్నాను కదా, ముందే చెప్పేస్తున్నాను, ప్రయారిటీ కోరుకుంటున్నారండి, అది దొరకదని బాధపడిపోతున్నారు. మీకు కావాల్సింది మీకు వస్తుంది బాబు. అది ఏం పీస్ చెప్పండి అనా? జాయింట్ పీసా? 500 అది నీకు వచ్చేసిద్దిరా బాబు. ప్రధానత్వం కోసం నువ్వు ఇంత చేయొద్దు. వెనకాల రాజకీయం. యోహాన్ రాసిన 3వ పత్రికలు ఏం రాశాడు? దియోత్రిఫే ప్రధానత్వం కోరి చెడ్డ మాటలు వదులుతున్నాడు. నువ్వు చాలా మంది దగ్గర చెడ్డగా మాట్లాడుతున్నావు, ఎందుకో తెలుసా? నీ అసలు బాధ వేరు. అక్కలారా, అమ్మలారా, అన్నలారా, అయ్యలారా, బైబిల్లో మొట్టమొదటి పాపం ఏది? ప్రధానత్వం కోరి పడిపోవటమే. అది చచ్చిపోయేవాడి భావం కానీ సజీవుల భావం అది కాదండి. మన సజీవులం, మనకు అన్ని మొక్కలు పడతాయి. నిజంగా నేను అడుగుతాను, నిజంగా మీకు నడిపించాలని ఉంది, నడిపించండి. మీరు నడిపిస్తే మేమందరం కూర్చొని నడుస్తాం. దేవునికి స్తోత్రం. పాట పాడతారా? పాడండి, వింటాం. వాక్యం చెప్తారా? చెప్పండి, వింటాం. అలా ప్రభు నీకు కావాల్సినవన్నీ పీసులు వేస్తాడు. ఒక్క పీస్ కూడా నీకు మిస్ అవ్వదు. ఏంటి నమ్మట్లేదు మీరు? లేదన్నా, మనం తినేటప్పుడు ఉప్మాలో జీడిపప్పులు అన్నాడు తినేస్తాడు అంటారేమో. ఓరి బాబు, నీ జీడిపప్పులు దేవుడు దాచాడు, నీకు ఎత్తాడు. నువ్వు బాధపడద్దు. సమాధానంలో నడిచేవాడికి సమాధానమే కలుగుతుంది. అన్నీ ఉన్నాయని నమ్మినోడికి అన్నీ కలుగుతాయి. అవునా కదా? ఎంతమంది నమ్ముతున్నారు అన్నీ మనకు కలుగుతాయని? అసూయ రాదు చూడండి, కలహం ఉండదు. ఒక్క చిన్న ప్రశ్న అడిగి నేను ముగిస్తాను. ఈ ఉదయం మీకు అందరికంటే ఎక్కువ కోపం ఎవరి మీద ఉంది చెప్పండి. బయటికి చెప్పొద్దులే, లోపల అనుకోండి, మైక్ ఆన్ చేయకండి. నా మీద ఎవరికైనా కోపం కలిగిందంటే ఉదయం ఖచ్చితంగా ఈ వాక్యం మీకు బాగా సెట్ అయిపోయింది అని అర్థం. ఓకే, అది గుర్తుపెట్టుకోండి బాగా. అసలు మీరు ఎవరి మీద కోపం అలగొద్దు, అసూయ పడద్దు, కలహం పడద్దు. ఎందుకంటే అది ప్రేతల లక్షణం. అది ప్రేతల లక్షణం, సజీవుల లక్షణం కాదు. ఏమంటారు? లేదన్నా కొంచెం నన్ను చిన్నగా చూస్తున్నారన్నా, ఎందుకు తెలుతులేదు అన్నారు అనుకోండి, నువ్వు వాళ్ళ దృష్టికి మిడతల్లాగా ఉన్నావు, నీ దృష్టికి మిడతల్లాగా ఉండొద్దు. దేవుని దృష్టికి నేను క్రీస్తు వలె ఉంటుంది, మా దృష్టికి అట్లే ఉంటుంది. అనండి అందరూ అనండి. ఉదయం సంఖ్యాకాండంలో నుండి 14వ అధ్యాయం 1వ వచనంలో రాత్రంతా వారు ఎందుకు ఏడ్చారు? ఆ రాత్రంతా వారు ఎందుకు ఏడ్చారంటే
వారి దృష్టికి మనం మిడతలం, మా దృష్టికి అట్లే ఉన్నామని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఏడ్చారు. కానీ మనమేమనుకుందాం, దేవుని దృష్టికి మేము క్రీస్తులం, మా దృష్టికి క్రీస్తు వలె ఉంటుంది అనండి. అందరు నోరు తెరిచానండి. దేవుని దృష్టికి నేను క్రీస్తుని, నా దృష్టికి అట్లే ఉంటుంది అనండి. ఇప్పుడు నీ దృష్టికి నువ్వు క్రీస్తులాగా ఉంటే నేను చిన్న చూపులు చూస్తే నువ్వు ఎందుకు ఫీల్ అవుతావయ్యా? నువ్వు ఫీల్ అయిపోయి మళ్ళీ అందరికి ఫీలింగ్లు పుట్టిస్తున్నావా? దేవుని పనిని పాడు చేసావని దేవుడు పాడు చేసేస్తాడు. ఎవరు మనసులు పాడు చేయొద్దు దయచేసి. ఉదయకాలం నేను ఏం చెప్తున్నానంటే, ఏది నీకు తక్కువ కాదు. సమాధానంలో నడిచే వారికి సమాధానం కలుగుతుంది. అన్నీ ఉన్నాయని నమ్మి నడవండి. ఒకటే, మన నాలుకలు ఎప్పుడు ఏం మాట్లాడాలా? మరణం లేదు అనే భావంలోంచి మాట్లాడండి. అప్పుడు మీ సర్వ శరీరం మీకు లోబడిపోతుంది. మీ అవయవాలన్నీ మీకు లోబడతాయి. మాత్రమే కాదు, ఆ మార్గంలో మీరు అన్నీ చూస్తారు. ఫైనల్గా ఒక మంచి వర్తమానం వినాలని ఎంతమందికి ఉంది? ఆ రోజు వాళ్ళకి ఒక మంచి వర్తమానం దొరికింది. ఎంఐ మార్గంలో నడిచిన వాళ్ళకి యేసు ప్రభు ఓల్డ్ టెస్టిమెంట్ సర్వే అంతా చెప్పాడు. వాళ్ళ దగ్గర లేఖనములన్నిటిలో తన్ను కూర్చున్న వచనముల భావం వారికి చెప్పాడు. వారి హృదయాలు మండే అనే మాట మనం చూస్తున్నాం. సో ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? యేసును గూర్చిన సంగతులు మాట్లాడుకుంటున్నారు. లోకాసు వార్త 24వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. యేసును గూర్చిన సంగతులు మాట్లాడుకుంటున్నారు. ఎలా మాట్లాడుకుంటున్నారు తెలుసా? 24 అక్కడ ఏమనుందంటే, ఆయన సమాధిలో లేడు అనే భావంతో మాట్లాడుకుంటున్నారు. ఆయన సజీవుడు 5వ వచనం అనే భావంతో మాట్లాడుకుంటున్నారు. ఆ భావంతో మాట్లాడుకుంటున్న వారి దగ్గరికి 15వ వచనం, యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాడు. ఎంత అద్భుతమైన స్టడీ దొరికింది ఆ రోజు వాళ్ళకి. ఈరోజు కూడా మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా మనం చూస్తాం. జస్ట్ మనం జీవం మాట్లాడుకుంటా ఉంటే చాలు. ఏ విషయంలో ఈ ఉదయం మీరు నిరాశపడద్దు. యేసు ప్రభు నామములో మీ నిరాశ అంతా కొట్టివేయబడును గాక. ఆనందించండి అంతే. దేనికి నిరాశపడద్దు. వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు మనం సమస్తం కలిగిన వారు. ఎందుకంటే మనం దేవుని పిల్లలమండి, సమస్తానికి వారసులం. చావు లేదు. జీవంలో నడవండి, జీవం చూస్తారు. లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఆఖరి మాట ఏంటంటే, యేసు ప్రభు వారితో కూర్చొని ఏం చేశాడంటే, 30వ వచనం, వారి కొరకు ఆ రోజు ఆయన రొట్టె విరిచి వారికి పంచిపెట్టాడు. ప్రతి ఉదయకాలం మనం కుటుంబంగా కూర్చొని ప్రభు బలలో పాల్పుచ్చుకోవటం, ఆయన మరణాన్ని ప్రచురించటం, మన మరణాన్ని ఒప్పుకోవటం, ఇక మరణం లేదని అనుకోవటం, మరణం లేదనే మాటలతో మనం మాట్లాడుకోవటం. ఆ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ మనలో ఉంటే సమాధానంలో నడుస్తాం, మనకు సమాధానమే కలుగుతుంది. దేవుని ఆత్మ మీకు అటువంటి అనుగ్రహాన్ని అనుగ్రహించును గాక. అప్పుడు మీలో అసూయ ఉండదు, మీలో కలహం ఉండదు, నిరాశ ఉండదు, నిరుత్సాహం ఉండదు, ఏదో తక్కువైపోతుంది అనిపించదు. ఏది తక్కువ కాదు, అద్భుతంగా చెప్తున్నా, ఏది తక్కువ కాదు. అన్ని విషయాలు మీరు అద్భుతాన్ని చూస్తారు. రాత్రి మీరు సాక్ష్యం వినే ఉంటారు. కడపలో చాలా అద్భుతం జరిగింది ఒక సిస్టర్ జీవితంలో. అద్భుతం ఏంటంటే, వాళ్ళ జిల్లాలో ఒకే ఒక పోస్ట్ ఉంది. ఆమెకి అది లాస్ట్ ట్రైల్. 4 సంవత్సరాల నుంచి ట్రై చేస్తుందంట డిఎస్సి. ఆమెకి లాస్ట్ ట్రైల్. వాళ్ళ కేటగిరీలో కూడా ఒకే పోస్ట్ ఉంది. కాల్ లెటర్స్ అందరికి వచ్చినాయి, వాళ్ళకి రాలేదు. చాలా టెన్షన్గా మీటింగ్కి వెళ్ళే ముందు ఒక ప్రార్థన చేసుకున్నారంట. మేము మీటింగ్కి సాక్ష్యం చెప్పడానికి వెళ్ళాలి, అలా మాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకొని వాళ్ళు ఒక టెన్షన్తో సిస్టమ్ ఓపెన్ చేస్తే వాళ్ళు కాల్ లెటర్ వచ్చింది. సో వాళ్ళు రాత్రి వచ్చి ఆ సాక్ష్యం చెప్పి వాళ్ళు చాలా ఆనందించారు. వాళ్ళు ఇంకా 2 సాక్ష్యాలు చెప్పలేదు. లాస్ట్ మంత్ వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మాయి కోచింగ్ కొరకు ప్రార్థన చేయమన్నారు. ఆ అమ్మాయి హైదరాబాద్లో కోచింగ్లో జాయిన్ అయింది. వాళ్ళ అబ్బాయి రష్యా వెళ్ళాలని ప్రార్థన చేయమన్నారు. ఈ నెల 5వ తేదీన అబ్బాయి రష్యా వెళ్తున్నాడు. 3వ తేదీన వాళ్ళు ప్రయాణం చేసి ఢిల్లీ వెళ్ళి ఆ అబ్బాయిని రష్యా పంపిస్తున్నారు. సో దేవుడు వాళ్ళు అడిగినవన్నీ నెరవేర్చాడు. సో ప్రభు మన జీవితాల్లో ఇటువంటి అద్భుతాలు చేస్తాడు. మనం నమ్మి నడిస్తే చాలు. కాబట్టి మీరు కూడా ఇటువంటి అద్భుతాలు అందరూ చూడాలి.
ఏది మిస్ అవ్వద్దు. మిమ్మల్ని ఎవరు తక్కువ చూపులు చూస్తున్నారని మీరు అనుకోవద్దు. ఎందుకంటే మీరు దేవుని దృష్టికి క్రీస్తులు, మీరు మీ దృష్టికి అట్లే ఉండాలి. సో ప్రభు మీరు నమ్మి నడిస్తే అన్నీ మీకు ఇస్తాడు. ఏది మీకు తక్కువ చేయడు. మీ గౌరవం పోదు, మీ మర్యాద పోదు, మీకు రావాల్సిన ఆధిక్యతలు పోవు, మీకు రావాల్సిన ఆర్థిక విషయాలు సహాయం పోదు, ఆరోగ్య విషయాలు పోవు, ఏది మీరు పోగొట్టుకోరు, అన్నీ పొందుతారు. 6:16 అందరూ గుర్తుపెట్టుకోండి. గలతీ 6:16 ఈ పద్ధతి చొప్పున నడుచు వారికి, అనగా దేవుని ఇశ్రాయేలుకు సమాధానము కలుగుతాయి. సమాధానం అంటే అర్థం ఏంటంటే అన్నీ ఉన్నాయని నమ్మితే అన్నీ కలుగుతాయి. మనకు అన్నీ కలుగుతాయి. ప్రభు మనకు అన్నీ ఇస్తాడు. ఈ తలంపులు ప్రభు మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ఆమేన్. కీర్తన గ్రంథం 88వ అధ్యాయం నుంచి 5వ వచనంలోంచి, చచ్చిన వారిలో విడవబడిన వాడిని అయితిని, నేను సమాధిలో పడి ఉన్న హతుల్లో ఒకని వలె అయితిని అని వచనాన్ని జ్ఞాపకం చేస్తూ, పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు వారు ఉన్నటువంటి అనుభవాన్ని, వారు మరణంలో ఉన్నామని వారు ఎంచుకున్నారు, మేము సమాధిలో ఉన్నామని ఎంచుకున్నారు. అయితే క్రీస్తునందు ఉన్నటువంటి మనం సజీవులమని, మనం ఒకసారి ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా అయితే చనిపోయారో మనం కూడా ఆయనతో పాటు చనిపోయామని, కాబట్టి మనకి ఇక మరణం లేదు, కాబట్టి మనం సజీవులమని, ఎవరైతే ఈ యొక్క సత్యంలో కొత్త సృష్టి పద్ధతి చొప్పున ఎవరైతే నడుస్తారో వారికి అన్ని విషయాల్లో క్రీస్తునందు ముందుగా సమాధానం పొందుకుంటారు. వారి శరీరం కూడా, అవయవాలు కూడా మరి వారికి సహకరిస్తాయి. ఆ పద్ధతి చొప్పున నడిచినప్పుడు మనకి క్రీస్తులో సమస్తం కలిగి ఉన్నాయని ఎంచుకున్నప్పుడు అన్ని విషయాల్లో వారు సమృద్ధినే చూస్తారు, అద్భుతం చూస్తారని ప్రభు తన దాసుని ద్వారా నేర్పించిన సంగతులను బట్టి ప్రభుని స్తుతిస్తూ, ఈ దినము 11 గంటలకే మధుబన్ కాలనీలో హైదరాబాద్, సాయంత్రం సంగారెడ్డిలో, రేపు ఉదయకాలం మంది ఎల్బీ నగర్లో జరిగే పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అలాగే సెప్టెంబర్ మాసం అంతా కూడా ఉన్నటువంటి పరిచర్యల కొరకు కూడా ప్రార్థన చేయండి. అలాగే సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు జరిగే కాన్ఫరెన్స్ కొరకు కూడా ప్రార్థన చేయాలని, ఇంకా టికెట్స్ మరి తక్కువగా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా 28 టికెట్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇంకా ఎవరైనా రిజర్వేషన్ చేయించుకోకపోతే మరి రిజర్వేషన్ చేయించుకుని సిద్ధపడాలని తెలియజేస్తున్నా. ఈ సమయంలో ఎవరైనా ప్రార్థన చేయాలని ఒక వర్తమానం ద్వారా ప్రేరేపించబడి ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే ఈ కూడికను ముగింపు చేసుకున్నాం. వర్తమానం అందించిన దేవుని సేవకులకు, అలాగే ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన ప్రియులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరైనా ప్రార్థన చేసినట్లయితే ఈ కూడిక ముగింపు చేసుకుందాం. సిస్టర్ చేస్తున్నారు. చేయండి సిస్టర్. అందరికీ వందనాలు. మహాపరిశుద్ధుడా, ప్రియ మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. సజీవులమై గొప్ప ప్రభువా, ఈ ఉదయకాల సమయమున ప్రభువా మొన్న మా అందరితోనూ ప్రభువా మీరు స్పష్టంగా మీ సారాంశాన్ని అయ్యా మా హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడివి, మా మనస్సును గ్రహించగలిగిన దేవుడివి. మా శరీరం సజీవ యాగంగా మీకు అనుకూలంగా మేము సమర్పించుకున్న రోజున ప్రభువా, మేము సజీవులమని ప్రతి క్షణం ఎంచుకుంటూ ప్రభువా జీవించిన కాలంలో అయ్యా ఈ పద్ధతి ప్రకారం మేము నడిచినప్పుడు ప్రభువా మాకు సమాధానం కలుగుతుంది. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రములు. పౌలు గారు అన్నట్టు ప్రభువా ఆత్మ సంబంధులైన వారితో మాట్లాడినట్టుగా అయ్యా పులిసైన గల్తీలతో కానీ వరందీలతో కానీ మాట్లాడలేకపోయారు. ఈ దినమున మా జీవితాల్లో కూడా అయ్యా జీవం కలిగిన మీ మాటలు మా నాలుక మీద అయ్యా ఎల్లప్పుడూ నాయన మేము పలుకుతున్నప్పుడు ప్రభువా మేము సజీవులము. అయ్యా ఎన్నడూ మాకు అయ్యా మరణం అనేది అయ్యా ఒక్కసారి సంభవించిన మరణాన్ని ఈ దినమున మేము ప్రభువా సజీవుల లెక్కలో మమ్మల్ని నడిపించిన అయ్యా మీ కృపను బట్టి మీకు వందనాలు. అట్టి మరణ శాసనం నుండి మమ్మల్ని విడిపించిన దేవుడివి. అనేక విషయంలో అయ్యా
చచ్చిన వారంగా ఉండగా ఈ దినమున క్రీస్తులో మేము సజీవులం ప్రవ్వా. ఇంకెన్నడూ మేము మరణం చూడమని ప్రవ్వా. మా జీవితాల్లో మేము ఎరిగి ప్రవ్వా, మా నాలుకలను మా శరీరంను సజీవ యాగంగా మీకు సమర్పించుకొని తండ్రి అనుకూలమైన సంపూర్ణమైన మీ చిత్తంలో మేము నిలుచుటకు ప్రభా. మొట్టమొదటిగా మా మనస్సును ప్రభా వ్యర్థమైన వాటి వైపు కలహాలు కానీ అసూయలు కానీ అయ్యా ఈర్ష్యలు ఎక్కడా మాలో పని చేయనివ్వకుండా శరీరంలో అయ్యా యేసయ్యా ఈ ఉదయకాల సమయాన మాతోను మాట్లాడిన దేవుడివి. మాకు సమస్తం క్రీస్తులో కలవు. క్రీస్తులోనే మాకున్నవి ప్రభా. మాకే కొదువు లేదు, కొరత లేదు ప్రభా. అయ్యా మీ వైపు చూసి ఎల్లప్పుడూ మీతో మేము అయ్యా మీరు మాకు తోడై ఉన్న దేవుడివి, మాలో ఉన్న దేవుడివి, జీవాధిపతివైన దేవా. మిమ్మల్ని నాయన నిజంగా మేము స్తుతించుకుంటూ ప్రభా మా నాలుకలతో మిమ్మల్ని గనపరుచుకుంటూ ఎవరి మెప్పులు ఎవరి ఘనతలు అయ్యా ఎవరి నాయన కలహాలతో మేము నాయన ఏకీభించకుండా ఈ దినంన మమ్మల్ని మీ సమాధానంతో మమ్మల్ని నింపినందుకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ఇట్టి సమాధానము మా జీవితాల్లో నిలిచి ఉండి ప్రభా తండ్రి శాశ్వతమైన మీ కృప నాయన, శాశ్వతమైన కృపలో మేము అందరము ప్రభా ఆనందిస్తుండగా ప్రభా ఇట్టి ఆనందాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు దేవా. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఇవ్వాలి దేవుడు, అత్యధికంగా ఇచ్చే దేవుడు నాయన. మా జీవితాల్లో మీరు ఇస్తున్న అయ్యా పరిపూర్ణమైన ఈ సాక్షి జీవితాన్ని ఒక్కొక్కరము అయ్యా మీలో స్థిరపరచుకొని ప్రభా మేము వ్యర్థమైన వాటికి దేనికి మేము చోటు ఇవ్వకుండా ప్రభా అయ్యా నిన్నటి దినమున జరిగిన కడపలో తండ్రి ఇచ్చిన సాక్ష్యాలను బట్టి వందనాలు. వారి జీవితాల్లో ప్రభా అయ్యా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు అయ్యా నిజముగా ప్రభా మీరు ఉద్దేశించింది ఏది నిష్ప్రయోజనం కానేరదన్నట్టు ప్రభా వారి జీవితంలో ప్రభా మీరు ఉద్దేశించింది నెరవేర్చినందుకు ప్రభా మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు ప్రభా. అట్టి అయ్యా శరీరంలో లేమని ఎంచుకొని ప్రభా అయ్యా శరీరాన్ని ఎక్కడా మేము నాయన అయ్యా యాక్టివేట్ చేయకుండా శరీరంలో చచ్చిన వారంగా ప్రభా అయ్యా ఆత్మలో తండ్రి మనస్సులో ప్రభా మా భవిష్యత్తుని నాయన మేము చూసుకునే కృపని ప్రభా. మా భవిష్యత్తు క్రీస్తు అని ప్రభా అయ్యా క్రీస్తే మా భవిష్యత్తు అని మాకు సమస్తం క్రీస్తులో కలవని ఎవరి వైపు చూసి మేము కొరతగా అయ్యా మేము నిరాశగా దిగులుగా మేము ప్రభా ఎక్కడ దేనికి తావివ్వకుండా ప్రభా పరిశుద్ధాత్మదేవా మీ మాటలు తండ్రి మా నాలుక మీద ఎల్లప్పుడూ నాయన అయ్యా మా నోట మీ మాటలు ఉంచిన మీ మాటలను బట్టి ప్రభా మేము జీవిస్తుండగా ప్రభా అట్టి మాటలతో అనేకుల్ని మేము ప్రభా అయ్యా అనేకులతో మేము మాట్లాడటం ప్రభా ఈ దినమున అయ్యా సేవకుల ద్వారా మాట్లాడిన ప్రతి మాటని మేము గ్రహించటం అవునయ్యా మీ మాట వినువాడు నాయన అయ్యా ఎల్లప్పుడూ అయ్యా మీ క్రమంలో నడుస్తారు ప్రభా. అట్టి కృప మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మమ్మల్ని మీకు అప్పగించుకుని యేసయ్యా జరగబోతున్న ఈ పరిచర్యలన్నిటిని బట్టి వందనాలు. ఈ దినమున జరగబోతున్న మధుబన్ కాలనీని బట్టి, సంగారెడ్డిని బట్టి ప్రభా అయ్యా రేపటి దినమున జరగబోతున్న అయ్యా తండ్రి ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు జరగబోతున్న ప్రతి పరిచర్యను మీకు అప్పగించుకుంటూ ఈ నెల అంతటిలో ప్రభా మీరు నాయన అయ్యా తండ్రి ప్రతి ఒక్కరిని నాయన సిద్ధపరుస్తున్నారు. ప్రతి ఒక్కరిని మీరు ప్రభా క్రీస్తులో సమస్తం కలవని ప్రభా ఆ గ్రహింపులోకి ప్రభా అయ్యా తీసుకొని వస్తున్నందుకు ప్రభా అయ్యా అనేకులు నాయన నమ్మినట్టు ఉన్న విశ్వాసులుగా కనపడుతున్నారు కానీ చచ్చిన వారుగా కనపడుతూ అయ్యా తండ్రి దినం ఆధ్యాత్మిక జీవితంలో ప్రభా అయ్యా తండ్రి ఇంకా పిల్లల వల్లే నాయన ప్రవర్తిస్తూ అయ్యా అనేక విషయాల్లో నాయన అయ్యా సంఘాన్ని గలిబిలి చేస్తున్న అల్లరి చేస్తున్న బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం. వారిని కూడా పరిపూర్ణంగా చేయమని ప్రభా ప్రతి అయ్యా అవిధేయతల్ని విడిచిన ఆయన అయ్యా సంఘంలో ప్రభా అయ్యా ఒక్కొక్కరు మూల స్తంభాలుగా అయ్యా పరిశుద్ధుడమైన దేవా మేము కూడా పరిశుద్ధులు అని ప్రభా మేము కూర్చుండి ప్రభా అయ్యా మేము పచ్చిక బయల్లో కూర్చుండి శాంతి జలముల వద్ద మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా సియోన్లో నుండి మమ్మల్ని ఆశీర్వదించిన దేవుడు నాన్న ఇట్టి ఆశీర్వాదాన్ని మేము అందుకొని ప్రభా ప్రతి కృపను మేము ప్రభా చూస్తూ ప్రభా
ఇట్టి కృపలో మమ్మల్ని బ్రతికించిన అయ్యా సజీవులుగా మమ్మల్ని ఉంచిన గొప్ప దేవ, ఈ దినమున మీ యొక్క పునరుద్ధాన శక్తిని, పునరుద్ధాన బలమును ప్రభ అనుభవిస్తూ ప్రభ, అట్టి పునరుద్ధాన బలమును బట్టి ప్రభ మా జీవితాలు ప్రభ ఇంకా వర్ధిల్లుతూ అనేకులకి ప్రభ మేము ఆశీర్వాదకరంగా ఉండేటకు మరి ప్రభా మీరు చూపుతున్న కృపని అయ్యా కృతజ్ఞతాస్తుతులతో నాయన ప్రతి క్షణము మీ సన్నిధికి మేము వస్తూ ప్రభ కృతజ్ఞతను తండ్రి మా మనస్సులో పుట్టించిన కృతజ్ఞతను బట్టి ప్రభ మేము ప్రవర్తించుటకు మాకు సహాయం దయచేయమని, వ్యర్థమైన వాటి అన్నిటినీ విడిచే జ్ఞానము ప్రతి ఒక్కరికి దయచేయమని, ఎవరిని ఎవరు తక్కువ చూపు చూసుకోకుండా ప్రభ అవునయ్యా మిడతల వైపు కాదు ప్రభా మమ్మల్ని బ్రతికించిన అయ్యా మృతుల్లో నుండి మమ్మల్ని లేపిన, ప్రతి పాపం నుండి మమ్మల్ని విడిపించిన అయ్యా, ప్రతి తండ్రి ఆలోచన నుంచి కలహాల నుంచి అయ్యా మమ్మల్ని విడిపించిన, ఈ శరీరం నుండి మమ్మల్ని విడిపించావు, ఈ మనస్సులో నుండి మమ్మల్ని విడిపించావు ప్రభ. అయ్యా ఈ దినమున ప్రభ నీ మాట చొప్పున మేము వలవేయటకు ప్రభ, నీ మాట చొప్పున మేము నడుచుటకు ప్రభ అయ్యా మమ్మల్ని నడిపిస్తున్న బలమైన మీ ఆత్మను బట్టి ప్రభ మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభ అయ్యా సేవకులు ఇంకను ప్రభ అయ్యా వారి నోట మీ మాటలుంచిన ప్రతి మాటని నాయన అయ్యా క్రీస్తు అయ్యా మీరు నాయన బిడ్డను నిలబెడుతున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు. మమ్మల్ని తండ్రి పరిపూర్ణమైన అంతస్తులోకి తండ్రి మమ్మల్ని మేము ప్రభ మా మనసును పరిపూర్ణపరుస్తున్నందుకు ప్రభ సంపూర్ణమైన అయ్యా మీకు అనుకూలంగా మరి ప్రభ ఎప్పుడు మేము అనుకూలంగా ఉంటామంటే ప్రతి విషయాన్ని ప్రభ అయ్యా ప్రతి సంగతిని మేము పరిశోధించి పరీక్షించితేవా అది మాకు నాయన మా జీవితంలో మేము అన్వయించుకొని ప్రభ మా శరీరానికి నాయన ఎక్కడ మచ్చ లేకుండా అయ్యా తండ్రి మా మనసులో ఎక్కడ నాయన అయ్యా తండ్రి నాయన నాయన ఏ డాగు లేకుండా తండ్రి పరిపూర్ణంగా మేము అందరం సిద్ధపడటకు మమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన సోదరి మంజులత గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని ఈ కొడుకు ముగింపు చేసుకుందాం. అందరికి వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికి వందనాలండి. అందరికి వందనాలు. అందరికీ వందనాలండి.